టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రాజెక్టుల పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రమాదంలో చిక్కుకోవడం విచారకరమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాలు చేయడం సంబంధిత వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలగొద్దనే సీఎం రేవంత్ రావడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. రెస్క్యూలో అందరూ చక్కగా పనిచేస్తున్నారని అన్నారు. బాధితులను గుర్తించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. పేపర్స్ టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినారు. వాళ్ళ ప్రచారం కాదు, ముఖ్యమంత్రి గారు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాంలో పిలవగానే వస్తారు. మీ నాయనలాగా 15 నెలలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో పండుకోలే. కానీ ఈరోజు వర్క్ ఇష్టమవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి, మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు, ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే వస్తున్నాయి. మీరు ముఖ్యమంత్రి 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్లో ఉంటే పక్కకు మాసాయిపేట సూపరాలు ఆయన కాన్సెన్స్ ఎమ్మెల్యే 26 మంది ప్లస్ పిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే ఆమోస్తూ 2 నిమిషాల దూరం అడుగు. మీరు ఆయన అడుగు, ఎందుకు ఈ సంస్కారం లేదు, ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్సు కింద పడి 66 మంది చనిపోతే నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ చెల్లె